అమ్మా లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి వచ్చిందా? వచ్చింది. వచ్చింది మన ఇంటికి కాదు, మన కోసము కాదు బాబు. శివాజీ ఇంట్లో ఉందని తెలిసి తీసుకొద్దామని వెళ్ళాం. పిల్లలు బయట ఆడుకుంటున్నారు. లోపల శివాజీ మీ చెల్లెలు గారు సరసాలు ఆడుకుంటున్నారు. పవిత్రమైన ఈ రక్తానికా కళంకం అంటగడుతున్నావు? అన్నా, ఘోరం జరిగిపోయిందన్నా, నన్ను క్షమించు. ఏమైందిరా? కష్టాల్లో ఉన్న చెల్లెలు పిల్లలు తీసుకుని ఇంటికి వస్తే వీళ్ళు మెడబెట్టుకుని బయటికి పెట్టేశారన్న. పిల్లలు ఆకలి అన్నారని నా ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెడుతుంటే నోటి దగ్గర కొన్ని కాళ్ళతో తన్నేశారన్న వీళ్ళు. ఏ ఆడపిల్లకి కష్టం వచ్చినా దేవుడు గుర్తుకురాడు, పుట్టిల్లే గుర్తుకొస్తుంది. పుట్టింటికొస్తే తన కష్టాలన్నీ తీరిపోతాయన్న ఆశతో వచ్చింది నా చెల్లెలు. అలాంటి నా చెల్లెల్ని కష్టపెట్టి పంపారంటే మీరు మనుషులేనా? ఆకలి ఆకలి అన్న పసివాళ్లకు ఒక ముద్ద పెట్టకపోగా వాళ్ళు తింటున్న కంచాన్ని తన్నేసావంటే నువ్వు అసలు ఆడదానివేనా? ఎందుకే నా చెల్లెలి మీద అంత కక్ష పెంచుకున్నావు? నీకే అన్యాయం చేసింది? దిక్కు మొక్కు లేని నీకు నా ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పించింది, అత్తప్ప. అంతస్తుల గురించి కూడా ఆలోచించకుండా నిన్ను ఇంటికి మహారాణ్ణి చేసింది, అత్తప్ప. నువ్వు తింటున్న తిండి, కట్టుకుంటున్న బట్ట, బతుకుతున్న బతుకు అన్నీ నా చెల్లెలి పెట్టిన భిక్ష. భిక్ష కాదు, శిక్ష. మీరేం చేసినా చూస్తూ ఊరుకుంటానని పేదదాన్నైన నన్ను ఈ ఇంటికి కోడలి చేసింది మీ చెల్లి. లక్షలు తనకు దోచి పెడుతున్నా నోరెత్తకుంటే పడుంటాననే నన్ను ఇంటికి మహారాణి చేసింది మీ చెల్లి. నోర్మోయ్, చేసిన మంచిలో కూడా చెడును వెతికే నీలాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళ గొప్పతనం ఎప్పటికీ తెలుసుకోలేరు. తెలుసుకోవాల్సింది మీరు. చెల్లెలొకటే జీవితం కాదు, పెళ్ళాం కూడా జీవితంలో భాగమని. చెల్లెలకి పిల్లలుంటే సరిపోదు, మనకు కూడా పిల్లలు ఉండాలని తెలుసుకోవాల్సింది మీరు. తెలుసు, అన్నీ తెలుసు. నీ అబార్షన్ అవ్వడానికి, నీ గర్భసంచి తీసేయడానికి కారణం నీ అత్త కాని అత్తయ్యని కూడా బాగా తెలుసు. మన కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి ఈవిడ గారి ఇంట్లో అడుగు పెట్టిందని కూడా తెలుసు. నేనెందుకు అలా చేస్తాను? మాట్లాడకు. మాకింత ద్రోహం చేసినా నిన్నెందుకు వదిలేస్తున్నానో తెలుసా? ఆడదానివి, అమ్మంత వయసున్న దానివి అన్న గౌరవంతో. ఇలాంటి వాళ్ళ చెప్పుడు మాటలు వింటూ ఉంటే జీవితాంతం ఇలాగే ఏడవాల్సి వస్తుంది. నీకో విషయం తెలుసా? పెళ్ళాన్ని ప్రేమించే ప్రతివాడు చెల్లెల్ని ప్రేమిస్తాడో లేదో తెలియదు, కానీ చెల్లెల్ని ప్రేమించే ప్రతివాడు ఖచ్చితంగా పెళ్ళాన్ని ప్రేమించే తీరుతాడు. ఎందుకో తెలుసా? అత్తింట్లో తన చెల్లెలు ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటాడో తనింటికొచ్చిన ఆడపిల్ల కూడా అంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి నా చెల్లెలికి ఏ ప్రేమనైతే నువ్వు దూరం చేశావో ఆ ప్రేమ నీకెప్పటికీ దక్కదు. నా చెల్లెలి కష్టం తీర్చలేని ఈ ఆస్తి, ఈ అంతస్తు ఏది నాకొద్దు. నా చెల్లెల్ని గెంటేసిన ఈ ఇంట్లో నేనింక ఒక్క క్షణం కూడా ఉండను. నా చెల్లెలకి ఏదైనా జరిగిందో చంపేస్తా. అమ్మ నందు, అమ్మా నాన్న దగ్గరికి వెళ్దాం పదమ్మా. అవునమ్మా, బాగా ఆకలిగా ఉంది. నాన్న దగ్గరికి వెళ్తే అన్నం పెడతారు. పిల్లల మీద మాకు లేని ప్రేమ నీకెందుకురా? వీళ్ళు నీకు కాని పుట్టారా? నువ్వు మీ అన్నయ్యని కలిసినా, నీ కష్టాల గురించి ఆయనకి చెప్పినా మీ అన్నయ్య చచ్చినంత ఒట్టే. అమ్మా మాట్లాడమ్మా, మాట్లాడు.
దగ్గరికి వెళ్ళిపోదామమ్మా. అవునమ్మా, చాలా ఆకలిగా ఉంది. సరే వెళ్ళిపోదాం. నాన్న చాలా దూరంగా ఉన్నారు. పక్కనే తాతయ్య ఇల్లుంది. అక్కడికి వెళ్తే మీకు కడుపు నిండా అన్నం పెడతారు. అక్కడ మనల్ని ఎవ్వరూ కొట్టారు కదమ్మా. కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు అక్కడెవ్వరూ లేరు. అయితే వెళ్దాం పదమ్మా. మ్మ్. అమ్మా, ఇది ఇల్లు కాదు, బావి. బావి కిందే తాతయ్య ఇల్లుంది. అక్కడికి వెళ్తే మనకింకా ఏ కష్టాలు ఉండవు. అయితే నేనే ముందు. నేనే ముందు వెళ్తా. నేనే ముందు. నేనే ముందు. మరి నన్ను వదిలేసి వెళ్తారా? అయితే అందరం కలిసే వెళ్దామమ్మా. లక్ష్మి లేమ్మా, లేమ్మా, నేనమ్మా నీ అన్నయ్యని వచ్చానమ్మా. లేమ్మా, నాతో మాట్లాడమ్మా. లక్ష్మి మాట్లాడమ్మా. లేదు బాబు, లక్ష్మి మన అన్యాయం చేసి వెళ్ళిపోయింది బాబు. లేదు బాబాయ్, లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోదు, ఎక్కడికి వెళ్ళదు. అన్నయ్యని వదిలి చెల్లెలు ఎక్కడికి వెళ్ళిపోతుందా? వెళ్ళదు. లక్ష్మి లేమ్మా, లేమ్మా, లేమ్మా. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. బుజ్జి, బుజ్జి బంగారం, మీ మావయ్య వచ్చారు, మీ మావయ్య వచ్చారు. లేవట్రా, లేమ్మా బుజ్జి, లేవు. మీ కడుపు నిండా అన్నం పెడతారు. లేవట్రా, లేమ్మా. రాయుడు గారు వచ్చారా బాబు? వచ్చే టైం అయింది.
ఏమిటంత తొందరపడుతున్నారు? ముహూర్తానికి టైం అయిందనే? ముహూర్తానికి సమయం ఉంది, కానీ ఆ మహానుభావుని చూసే సుముహూర్తం కోసం తొందరపడుతున్నాను. ఈ ఊళ్ళో కాలు పెట్టగానే ఆయన మంచితనం గురించి, గొప్పతనం గురించి విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. అరే, ఆశీర్వదించాల్సిన చేతులతో మాకు నమస్కారం చేయకూడదు. మమ్మల్ని ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్. నూరేళ్లు చల్లగా ఉండండి. సుపుత్ర ప్రాప్తిరస్తు. సుఖంగా వర్ధిల్లండి. ఆగండమ్మా, దయచేసి మీరు ఆశీర్వదించకండమ్మా. నీకు పిల్లలు లేరు, గొడ్రాలివి. అలాంటి మీరు సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించడం అంత మంచిది కాదేమో అని. అమ్మా, నీకు అసలు బుద్ధుందా? నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మా అయ్యగారు అమ్మగారు ఈ ఊరందరికీ దేవుళ్ళు అంటువారు. అలాంటి వారిని ఇంత మాట నీకు నోరేలా వచ్చింది? మమ్మల్ని ఆశీర్వదించండి అమ్మా. ఏమిటి జానకి చీకట్లో కూర్చున్నా? ఏయ్, ఏంటి ఆవిడ అన్నదానికి బాధపడుతున్నావా? ఆవిడ అన్నది నిజమే కాదండి. ఏ తల్లైనా బిడ్డల క్షేమం కోరుకుంటుంది. నన్ను గుడ్రాలన్నందుకు బాధ లేదండి. నీకు వారసుల్ని ఇవ్వలేకపోతున్నందుకే నా బాధ. నా వల్ల మీ వంశం ఇంతటితో ఆగిపోకూడదండి. అందుకని మీరు మీరు మరో పెళ్లి చేసుకోండి. జానకి, చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. ఎక్కడో పుట్టిన నువ్వు అయిన వాళ్ళందర్నీ వదిలేసి బ్రహ్మముడితో ఈ ఇంట్లో కాలు పెట్టావు. ఆ ముడిని విడదీసే హక్కు ఆ బ్రహ్మకు కూడా లేదు. కానీ పిల్లల కోసమని మనసును చంపుకుని రెండో పెళ్లి చేసుకుంటే నేను మనిషిగా చచ్చిపోయినట్టే. క్షమించండి. ఇంకెప్పుడు ఇలా మాట్లాడు. ఇంకెప్పుడు అరే, ఇంకెప్పుడు మాట్లాడు. ఊరుకో, ఇంకెప్పుడు ఊరుకో మాట్లాడు. జానకి. రాయుడు, నీకోసం శాస్త్రి గారు వచ్చారు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. పర్వాలేదు. మీతో ఒక చిన్న విషయం. చెప్పండి. ఊరందరినీ స్వంత బిడ్డల్లా చూసుకునే మీకు ఆ భగవంతుడు బిడ్డలు లేకుండా చేశాడంటే నమ్మలేక రాఘవయ్యని అడిగి మీ జాతకం తెప్పించుకొని చూశాను. లగ్నం నుంచి ద్వితీయ స్థానంలో కుజుడుండటం వల్లే సంతాన భాగ్యం ఆలస్యమైంది. దోషపరిహారం చేయిస్తే మీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు. ఎంత శుభవార్త చెప్పారు శాస్త్రి గారు. ఈ శుభవార్త వెనుకే చిన్న అపశృతి కూడా ఉంది. ఏంటది? పిల్లలు చిన్న వయసులో ఉండగానే మీ దంపతులు చనిపోతారని జాతకం చెబుతోంది. అంతే కదా, మేమేమైపోయినా పర్వాలేదు. నా జానకి తల్లవుతుంది కదా, చాలు. గొడ్రాలు అన్న పేరు పోతుంది కదా, అది చాలు. కానీ ఇంకేం చెప్పద్దు శాస్త్రి గారు. ఏ మనిషి అయినా మహా బ్రతికితే 100 ఏళ్లు బ్రతుకుతాడు, 1000 ఏళ్లు బ్రతకలేడు. కానీ వంశం తరానికో వారసుడుంటే వేల సంవత్సరాలు బ్రతుకుతుంది. మా వంశం బ్రతకడం కోసం మేం చావడానికైనా సిద్ధమే. అన్నయ్య అక్కడ చూడు. నాన్న నాన్న మేకపిల్ల. బాబాయ్,
పిల్లలు జాగ్రత్త అమ్మా జాగ్రత్త అరే బాగుందా పాపం కదా బాబాయ్. బాబు బాబు అయ్యో ఏంటిది అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది అయ్యో మాకు మీరు పుడితే దేవుడి దగ్గరికి వస్తామని మొక్కుండా ఆ మొక్కు తీర్చుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్తే చెల్లెల్ని బాగా చూసుకో అశోక్. మీలాంటి అన్న చెల్లెళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా. రాయుడు అయ్యో అయ్యో రాయుడు 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 అమ్మా రాయుడు హలో వదినా, లక్ష్మిని మాట్లాడుతున్నాను. ఎవరు? లక్ష్మి. లక్ష్మియా? లక్ష్మి చెప్పు. అన్నయ్యతో అర్జెంట్గా మాట్లాడాలి. అన్నయ్యకి ఫోన్ ఇవ్వవా? అన్నయ్య ఇంట్లో లేరు, ఇప్పుడే సిరిపురం వెళ్లారు. అయితే సెల్కి ఫోన్ చేస్తాలే. అయ్యో, సెల్ ఇంట్లోనే మర్చిపోయారే. అయ్యో, ఇప్పుడు ఎలాగా? ఏంటి కంగారుగా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది లక్ష్మి? దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు వదినా. మా బావగారు మమ్మల్ని మోసం చేసి ఆస్తంతా రాయించుకున్నారు. అప్పుల వాళ్ళు కేసు పెట్టడంతో కోర్టు ఇంటిని సీజ్ చేసింది. ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నేను పిల్లలు రోడ్డున పడ్డాం. సాయంత్రంలోగా 3 కోట్లు కడితే గాని ఆయన బయటికి రారు. ఈ పరిస్థితుల్లో అన్నయ్య తప్ప ఇంకెవ్వరూ మమ్మల్ని కాపాడలేరు వదినా. అయ్యో, ఎంత కష్టం వచ్చింది లక్ష్మి నీకు. అన్నయ్య రాగానే విషయం చెప్పి ఇక్కడికి పంపిస్తావా వదినా? తప్పకుండా పంపిస్తాను లక్ష్మి, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మో, 3 కోట్ల కేసరి పెట్టింది. ఎన్ని కోట్లయితే ఏ, మనం ఈ విషయం అబ్బాయికి చెప్తామా ఏంటి? అదక్కడ ఎదురు చూస్తూనే ఉంటది. లక్ష్మికి ఏమీ అయి ఉండదు కదా? ఏదో గాలికి హారతి ఆరిపోయింది, దాని గురించి ఇంత ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదు బాబాయ్, నా మనసేం బాలేదు. ఓసారి చెల్లాయికి ఫోన్ చేసి మాట్లాడతాను. ఆకాష్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్. ఇంట్లో ఎవరు ఫోన్ తీయట్లేదు బాబాయ్. ఇప్పుడు చెల్లమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంటుంది బాబు? ఈ రోజు తన పుట్టినరోజు కదా, ఈ పారి మన ఇంటికి వచ్చేసి ఉంటుంది. మన ఇంటికి ఫోన్ చేయి. అవును కదా? తినమంటే హలో హలో నందిని, చెల్లెమ్మ వాళ్ళు వచ్చారా? ఇంకా రాలేదండి. రాలేదా? నందిని, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి. చెల్లెమ్మకి ఏదైనా అయ్యిందేమోనని నాకు టెన్షన్గా ఉంది. ఏం కాదులేండి, మీరు కంగారు పడకండి. కాసేపట్లో వచ్చేస్తారు. వాళ్ళు రాగానే మీకు వెంటనే ఫోన్ చేయిస్తాను, సరేనా? మన ఇంటికి రాక వాళ్ళింట్లోనూ లేక ఎక్కడికి వెళ్ళినట్టు? అదే నాకు అర్థం కావట్లేదు. చెల్లెమ్మ ఏదో కష్టాల్లో ఉన్నట్టు నా మనసు చెప్తోంది. నేను వెంటనే వాళ్ళ ఊరు వెళ్తాను. మీరు ఆ విగ్రహాన్ని తీసుకుని మన ఊరు వెళ్ళండి. చెల్లెలు రాలేదని మీ ఆయన ఇంత కంగారు పడిపోతున్నాడు అంటే నాకెందుకో డౌట్గా ఉంది. ఏంటి? ఎందుకు రాలేదు అని తెలుసుకోవడానికి నేరుగా ఆవిడ ఇంటికి వెళ్ళిపోతాడేమో. అమ్మో, ఆయన అక్కడికి వెళ్తే విషయం తెలిసిపోతుంది. 3 కోట్లు పోయినట్టే. నేను పోనిస్తానా? నాకు కోట్లు ప్లాట్లు లేకపోయినా అనుభవం అంటూ ఒకటి ఏడ్చింది కదా. మీ ఆయన్ని అర్జెంటుగా ఇక్కడికి రప్పించాలి.
హలో చెల్లెమ్మ వాళ్ళు వచ్చారా? వాళ్ళు రాలేదు గాని ఇక్కడ నందినికి గుండెపోటు వచ్చింది బాబు. గుడ్డిపోట? అవును బాబు, ఇందాక ఫోన్లో మీరేదో కీడు జరుగుతుంది అని టెన్షన్ పడ్డారంట కదా. మీ టెన్షన్ చూసి తట్టుకోలేక గుండెపోటు తెచ్చుకుంది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి. కంగారు పడకండి బాబు, డాక్టర్ గారికి ఫోన్ చేశాను. అమ్మాయి మీతో మాట్లాడాలంటుంది. మాట్లాడమ్మా. హలో నందిని, ఏవండి, సడన్గా గుండె నొప్పి వచ్చిందండి. అల్లాడిపోతున్నాను. మిమ్మల్ని చూడకుండానే చచ్చిపోతానేమోనని భయం వేస్తుందండి. వెంటనే వచ్చాయండి. నువ్వేం కంగారు పడకు నందిని, నేను వెంటనే వచ్చేస్తున్నా. నా బంగారు. అమ్మా, రాఖీ ఎవరికమ్మా? ఈ రోజు రాఖీ పండగ కదమ్మా, మీ మావయ్య కడదామని కొన్నాను. నందిని, నందిని ఎలా ఉంది డాక్టర్? కంగారు పడాల్సిందే లేదు. బీపీ కొంచెం ఎక్కువైంది, మెడిసిన్స్ ఇచ్చాను. షీ విల్ బి ఆల్ రైట్. వస్తాను. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది? ఏవండి, నాకు చాలా భయంగా ఉందండి. నన్ను ఒక క్షణం కూడా వదిలిపెట్టి వెళ్ళకండి. ఓకే, అలాగే నందిని, నువ్వేం కంగారు పడకు, ఏం ఆలోచించకుండా పడుకో. పడుకో. రిలాక్స్. ఏవండి, మీరు కూర్చోండి బాబు, నేను చూస్తాను. తొందరగా చూడండి, లక్ష్మి అయి ఉండొచ్చు. హలో, లక్ష్మేనా? రాంగ్ నంబర్. రాంగ్ నంబర్ బాబు. రాంగ్ నంబరా? ఎలాగైనా ఈ రోజు వాళ్ళ చెల్లెల దగ్గరికి పోనివ్వకూడదు. లక్ష్మి ఎందుకు రాలేదు? కనీసం ఫోన్ కూడా చేయలేదే. పిన్ని గారు, ఏం బాబు? లక్ష్మి ఏమైనా ఫోన్ చేసిందా? లేదు బాబు, చేయలేదు. ఇప్పుడెలా చేస్తావే ఫోను? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే. లక్ష్మి, టిఫిన్ తినండి. వద్దు లక్ష్మి, పుట్టింట్లో మహారాణిలా పెరిగిన నిన్ను, మన పిల్లల్ని నడి రోడ్లో పడేశాను. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఎందుకు బతుకున్నాను అనిపిస్తుంది. అలా మాట్లాడకండి. మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ పరీక్షలు పెడతాడు. మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా మాట్లాడితే ఎలా? పిల్లలు చూడండి ఎలా డీలా పడిపోయారు. వాళ్ళ మొహం చూసన్నా తినండి, తీసుకోండి. మీరు కూడా తినండి. తిన్నాను డాడీ, మీరు తినండి. పర్వాలేదు, తినండి. నువ్వు తిను డాడీ. ఏమండి, నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళొస్తానండి. వద్దు లక్ష్మి, ఈ విషయం మీ అన్నయ్యకి తెలియకుండా ఉండడమే మంచిది. తెలిస్తే నా గురించి ఏమనుకుంటాడో ఏమో. ఏమి అనుకోడండి, జరిగిన దానిలో మీ తప్పేం లేదు కదా. అయినా నా కష్టం వస్తే అన్నయ్యకి తప్ప ఎవరికి చెప్పుకుంటాను? అన్నయ్య కాక ఇంకెవరు కాపాడతారు? సరే, జాగ్రత్తగా వెళ్ళండి. అక్క, ఫ్రూట్స్. హాయ్. అయ్యో అయ్యో అయ్యో, బంగారం లాంటి జగ్గుని పగలగొట్టారు దరిద్ర పిల్లలు. అయ్యో అమ్మా, ఊరుకోండి అన్న, ఊరుకోండి.
నువ్వా? ఎవరో బిచ్చగత్త అనుకున్నాను. పిల్లల్ని ఇంత లేకిగానే పెంచేది, సిగ్గు లేకపోతే సరి. తల్లిని బట్టే పిల్లలు. అవతారం చూడు ఎలా ఉందో. పరిస్థితులు అలా వచ్చే వదిన. ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఎవరికేం అన్యాయం చేస్తాడో అనుభవిస్తున్నాడు. దానికి మేమేం చేస్తాం? ఆయన ఎలాంటి వారో మీకు తెలియదా పిన్ని గారు? ఆ 3 కోట్లు కడితే గాని ఆయన బయటికి రారు. ఈ విషయం అన్నయ్యకి చెప్పి 3 కోట్లు ముష్టి కోసం వచ్చావన్నమాట. ఇప్పటికే నీకు నీ పిల్లలకు మా ఆయన చాలా తగిలేశాడు. మిగిలింది కూడా ఊడ్చుకెళ్దామనా? అయ్యో అది కాదు వదినా, నా పరిస్థితి. ఏంటి నీ పరిస్థితి? ఆ ఇంట్లో కాలు పెట్టావు, నీ మొగటి అప్పుల పాలు జైలు పాలు చేశావు. ఇప్పుడు ఈ ఇంట్లో కాలు పెట్టి మమ్మల్ని ఏం చేయాలని? అవే మాటలు వదినా. ఏ ఆడపిల్లైనా పుట్టింటి నాశనం కోరుకుంటుందా? మా అన్నయ్య 100 ఏళ్ళు బ్రతకాలి. నా పుట్టింటి దీపం వెలుగుతూనే ఉండాలి. మరెందుకు వచ్చావు ఇక్కడికి? నందు, నేను మాట్లాడతాను కదా. చూడమ్మా, ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాక కష్టమైనా సుఖమైనా చావైనా బ్రతుకైనా అంతా అత్తారింట్లోనే. పెళ్ళయ్యి 3 పిల్లలు పుట్టాక ఇంకా పుట్టిల్లు, అన్నయ్య, కష్టాలు అంటూ లిస్టు పెంచుకుంటూ వస్తే మీ అన్నయ్య సంసారం ఏమవుతుంది? ఇప్పుడిప్పుడే వీళ్ళ కాపురం కుదటపడింది. మళ్ళీ నువ్వు కుంపటి పెట్టి కూల్చక తల్లి. నా అన్నయ్యకి కీడు జరగాలని కల్లో కూడా ఊహించలేనమ్మా. నా అన్న వదిలిన సంతోషమే నా సంతోషం. అదే నిజమైతే వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపో. అంతేకాదు, కోర్టులో కట్టాల్సిన 3 కోట్ల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అన్నయ్యకి చెప్పకూడదు. అలాగే వదినా, చెప్పను. ఇవాళ నా పుట్టినరోజు, రాఖీ పండగ. అన్నయ్య రాగానే రాఖీ కట్టేసి వెళ్ళిపోతాను. ఏ రాఖీ కట్టకపోతే చస్తావా? నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంతవరకు అన్నయ్యకి రాఖీ కట్టకుండా ఉండలేదు. ఇక నుంచి ఉండు. నువ్వు మీ అన్నయ్య ఎంత దూరంగా ఉంటే మీ అన్నయ్య వదిన అంత దగ్గరగా ఉంటారు. ఇంకా నిలబడ్డావే, వెళ్ళు. వెళ్తాను వదినా. పిల్లలు ఆకలి అంటున్నారు, వాళ్ళకి కొంచెం అన్నం పెట్టొదినా, తినగానే వెళ్ళిపోతా. పిల్లలే కదా అని జాలిపడేవు. అన్నం వంక పెట్టుకుని వాళ్ళ అన్నయ్య వచ్చేదాకా ఇక్కడే ఉందామని ప్లాన్ వేస్తుంది. ముందు ఈ దరిద్రాన్ని వదిలించుకో. హే, మర్యాదగా చెప్తున్నాను, మీ అన్నయ్య వచ్చేలోపు నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో. వెళ్తాను వదినా. పిల్లలకి కొంచెం అన్నం పెడితే. అన్నం లేదు, సున్నం లేదు. పద. వదినా, వదినా, వదినా. ఏయ్, ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు మీ అన్నయ్యని కలిసినా, నీ కష్టాల గురించి ఆయనకి చెప్పినా, మీ అన్నయ్య చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే. ఇంత చెప్పినా నిలబడ్డావేంటి? నువ్వు అసలు మనిషివేనా? కుక్క జన్మ. మాటలతో చెప్తే అర్థం కాదు. పదవే. లక్ష్మమ్మ, ఏంటమ్మా ఇది? ఈ చేతులతో నువ్వు ఎంతమందికి అన్నం పెట్టలేదమ్మా. అలాంటిది నా పిల్లలకి ఆకలిగా ఉంది, అన్నం పెట్టండి నీ చేతి అడుకుంటున్నావా? అసలు ఆ ముసలి ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర ఇంటికి శని పట్టిందమ్మా. అమ్మా లక్ష్మమ్మ, మా ఇంటికి వెళ్దామమ్మా. నేను పెడతానమ్మా అన్నం. దానన్నా బంగారి రారా, నేనున్నాను రా.
అయ్యో కాలిందా? నా బంగారమే. నేను తినిపించను నాన్న. కడుపు నిండా తినమ్మా. ఏంటమ్మా ఇది? ఏంట్రా, నేను సుమంగలిగా ఉండడం నీకు ఇష్టం లేదా? దీన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా ఏంటి? నీ మొగుడు జైల్లో ఉన్నా పర్వాలేదు, మీ అన్నయ్య చచ్చినా పర్వాలేదు, నీకు నీ పిల్లలకు మెక్కడానికి తిండి కావాల్సి వస్తుందా? పిల్లలు ఆకలి ఆకలి అంటుంటే చూడలేక నేనే తీసుకొచ్చానమ్మా. పిల్లల మీద మాకులేని ప్రేమ నీకెందుకురా? వీళ్ళు నీకు గాని పుట్టారా? లేక పిల్లలు పుట్టాక దీన్ని ఉంచుకున్నావా? మా ఇంట్లో కుక్కలా పడుండేవాడివి మా అత్తయ్య మీదకి చెయ్యెత్తుతావా? నిజమేనమ్మా, ఇలాంటి తప్పుడు కోతలు కూర్చుని దాని మీద చెయ్యెత్తకూడదు. ముక్క ముక్కలు కింద లేదమ్మా, ఇలాంటి వావి వరుస తెలియని నీచమైతే వదలకపోతే నా మీద ఒట్టే. వదిలే. ఆ దేవత మొహం చూసి మీ ఇద్దరిని వదిలిపెడతాను. రాకపోతే అన్నమొద్దు ఏమొద్దు వెళ్దాం పదమ్మా. పదన్నా. అన్నం తింటుంటే అత్త కాలుతో తన్నింది ఎందుకమ్మా?